ఇప్పుడు ఏన్నైనా అధికార ప్రతిపక్ష పొల్ల నడమనే మస్తుగా అయితే పంచాదులు అసెంబ్లీలనైనా పార్లమెంటులనైనా మండలీలనైనా ప్రతిపక్ష పొల్లకు మైకులు కూడా తక్కువనే ఇస్తారు. సభను నడవనీయకుండా చేస్తే సస్పెండ్ చేస్తామని వార్నింగ్లు కూడా ఇస్తారు. కానీ ఏపీలనైతే ఇవాళ పెద్ద చిత్రమైందుల్లా చెప్పినట్టు తింటావా లేకుంటే సభకెంచి సస్పెండ్ ఏపీయమంటావా అని ఓ మంత్రికి వార్నింగ్ ఇచ్చిండు మంత్రి లోకేష్ అన్న. అగ్గో ఒకటే పార్టీలుండి గట్లెట్లా సస్పెండ్ చేపిద్దాం అనుకున్నాడు లోకేష్ అన్న అనేది తెలవాలంటే మీరేం చేయాలి? గీ ముచ్చట పురాగా యూస్ రావాల్సిందే. సూతురు పాండ్రి. కూటమిలా గిప్పటికే చిన్న చిన్న కొట్లాటలున్నాయని మాటలు ముచ్చట్లు బయటికొచ్చినాయి గాని ఏకంగా సైకిల్ పార్టీలనే మంత్రుల నడుమ పంచాదులైతుండుడైతే పెద్ద వార్తనే. అసలు ఎందుకు ఇట్లా పంచాదైంది సైకిల్ పార్టీలా అని మస్తుగా బుర్రలు బద్దలు కొట్టుకుంటున్నారా లోకేష్ అన్న ముచ్చట మీద? మీరు గంతగానం బుర్రలు బద్దలు కొట్టుకునే పనేం లేకుండా మొత్తం ముచ్చట చూడుండ్రి. సస్పెండ్ ఏపీఎల్నా అసెంబ్లీకెంచి అని లోకేష్ అన్న అంటుంటే చిన్నగా నవ్వుతున్నాడు మంత్రి నిమ్మల రామానాయుడు సారు. మరి సొంత పార్టీ మంత్రినే గట్ల సస్పెండ్ ఎందుకు ఏపిత్తా అని లోకేష్ అన్న అన్నాడంటే, డిప్యూటీ స్పీకర్ సార్ కొంచెం మంత్రి గారిని రెస్ట్ తీసుకోమని మీరు చెప్పాలి. ఎందుకంటే నిన్న కూడా జ్వరంతో వచ్చారు, కౌన్సిల్ కూడా జ్వరంతో వచ్చారు. చెప్పా రెస్ట్ తీసుకోండి, 2 రోజులు కోలుకోవాలి, మీరు సరి పడుకోవట్లేదు అని చెప్తాను. వినట్లేదు, మీరన్నా చెప్తే వింటారు. మీరన్నా రూలింగ్ ఇస్తే గానీ వింటారు. అధ్యక్ష జ్వరం వచ్చినా గానీ అసెంబ్లీకి వస్తున్నాడట మంత్రి నిమ్మల రామానాయుడు సారు. జరంత రెస్ట్ తీసుకో అన్నా కూడా లేదు లేదు అని అసెంబ్లీకి వస్తున్నాడట. గందుకే అసెంబ్లీ బయట పానం గురించి అరుచుకొని సస్పెండ్ ఏపిత్తనన్న ఇంటికాడ ఉండి రెస్ట్ తీసుకుంటావా అని అడిగిన లోకేష్ అన్న మళ్ళా సభలో కూడా గా ముచ్చట తీసి స్పీకర్ సార్కి చెప్పిండు, మీరన్న చెప్పుండ్రి జరా అని. గైనే పని రాక్షసుడు అని చిన్న స్పీకర్ RRR సారు తారీఫ్ చేసుకుంటేనే మంత్రి సార్ను రెస్ట్ తీసుకోమన్నాడు. ఇక గిదే ముచ్చట మీద పువ్వుపాటి ఎమ్మెల్యే విష్ణువర్ధన్ రాజు సారు కూడా మాట్లాడిండు. ఎన్నో సేవలు చేస్తున్నారు. అంటే మనకి విజయవాడలో వచ్చిన ఫ్లడ్స్లో కానీ లేకపోతే పోలవరం ప్రాజెక్టు గురించి కానీ ఆయన పడుతున్న కష్టాన్ని అందరూ గుర్తిస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగున్నప్పుడు ఆయన సభకు రావటం అనేది సబబు కాదు అధ్యక్ష. దయచేసి గౌరవ మంత్రి గారిని రెస్ట్ తీసుకుని ఆయన ఆరోగ్యం కుదిరిపడిన తర్వాతే సభకు రావాలి తప్ప నార్మల్గా లేకుండా మీరు ఒక రూలింగ్ ఇచ్చి మన అందరి తరపున కూడా వారికి విన్నవించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. శనివారాల్లో రికవర్ అవుతారు మంత్రి గారు. డ్రిప్ లైన్ తో వచ్చారు అధ్యక్ష, చూస్తే ఇంకా ఉంది చేయికి డ్రిప్ లైన్ లో ఉంది. ఓ రూల్ పెడితేనే గైనే రెస్ట్ తీసుకుంటాడు సారు అని పువ్వుపాటి విష్ణువర్ధన్ రాజు సారు చెప్పుడు. శనారం ఐతారం రెండొద్దుల మంచిగా అయితారా అని చిన్న స్పీకర్ సార్ అడుగుడు. జ్వరం వచ్చిన మంత్రి నిమ్మల రామానాయుడు సారు నవ్వుడు అంత మంచిగానే ఉన్నది అసెంబ్లీలో గాని మండలీలనే జరంత గరం గరమైంది సభ. ఈ విధంగా ఇంటర్ప్రిట్ చేస్తూ ప్రజల్లో ఈ సభలో వచ్చి ఈ విధంగా కార్యక్రమం చేస్తున్న నిరసనగా మేము వెళ్ళిపోతాం. ధైర్యం ఉండాలి అధ్యక్ష. ఒక మాట మాట్లాడామంటే దానికి ఆన్సర్ వినడానికి ధైర్యం ఉండాలి. ఏదో సాక్షులు రాసిచ్చినవన్నీ ఇక్కడ చదివేసి మీ వాకౌట్ చేసి వెళ్ళిపోతామంటే అది విధానం కాదు అధ్యక్ష. మాట్లాడుతుంటే తాపకు సర్కారోళ్ళు లేస్తున్నారు, మాటలకు అడ్డం పడుతున్నారు. గిట్లయితే ఎట్లా అని సభకెంచి వాకౌట్ చేస్తామన్నాడు పంకపాటి బొత్స సారు. అడిగిన ప్రశ్నలకు సమాధానాలినే ధైర్యం కూడా ఉండాలే, ఉత్తగా వాకౌట్ చేసుడు కాదని కౌంటర్ వేసిండు మంత్రి అచ్చెన్నాయుడు సారు. ఒకడు నిప్పు ఒకడు నీరు అన్నట్టు అటు అసెంబ్లీలో ఏ పంచాదులు లేకుండా సాఫ్గా నడుతుంటే ఇటు మండలీల పంచాదులకు కొదవ లేకుండా నడుతున్నది. కానీ మండలీల గొంతినిపించినట్టే అసెంబ్లీలో కూడా గొంతినిపిస్తే మంచిగుంటది కదా గీ పంకపాటోళ్ళు అని అనవట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. ఇక గా రోజు ఎన్నడత్తదో చూడాలే మరి.